ఇప్పుడు ఈవినింగ్ టైం ఏం చేస్తున్నానంటే చపాతీలు వేసుకుంటున్నాము. ఎందుకంటే మటన్ కర్రీ ఉంది, తర్వాత ఏమో ఎగ్ పొరటు కూడా చేసుకున్నాము. అందుకని చపాతీలు నేనేం చేస్తానంటే ముందు చపాతీలని ఇలాగా డ్రై పాన్ మీద రెండు వైపులా కాల్ చేసి తీసి పక్కన పెడతాను అన్నమాట. మొత్తం అన్నీ అలా చేసిన తర్వాత ఇలాగా అన్నీ మొత్తం చపాతీలన్నీ అలా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో ఫ్రై చేస్తాను, అంటే ఆయిల్ వేసి కాలుస్తాను అన్నమాట. అందుకని ముందు డ్రై పాన్ మీద ఈ చపాతీలని కాల్చేస్తున్నాను. తర్వాత మొత్తం అన్నీ అయిన తర్వాత ఒక్కొక్కటిగా నూనె వేసి కాలుస్తాను అన్నమాట. ఇది నా స్టైల్. ఇలా కాలిస్తే చాలా స్మూత్గాను చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. ప్రతి చపాతీ కూడా ముందు డ్రై రోస్ట్ చేస్తాను అన్నమాట. అంటే పొడి పాన్ మీద అటువైపు ఇటువైపు కూడా కాల్చేసి ఆ తర్వాత మాత్రమే ఆయిల్ వేసి కాలుస్తాను. ఇవి చాలా బాగుంటాయి. మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి తప్పనిసరిగా. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ ఒకటైతే స్మూత్గా ఉంటాయి. ఇలాగా చూడండి, అన్నీ పొడి పాన్ మీద కాల్చేసాను. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని మళ్ళీ అటువైపు ఇటువైపు చక్కగా కొంచెం మాత్రం ఒక స్పూన్ ఆయిల్ మాత్రం వేసి కాలుస్తాను అన్నమాట. ఇలా చేస్తాను. ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను, అంటే నా టైపు. చాలామంది ప్రతిదానికి ముందే ఆయిల్ వేసేస్తారు. అలాంటప్పుడు అది సరిగా వేగదు, వేగకుండా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అన్నమాట చపాతీ. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. అయితే ఇప్పుడు చపాతీ, మటన్ కర్రీ, ఎగ్ పొరటు ఈ మూడిటితోనూ చక్కగా మేము సాంబార్ కూడా ఉంది, వాటితో మేము డిన్నర్ పూర్తి చేస్తున్నాం ఈరోజు. వర్షాకాలం వచ్చింది కదా, వర్షాకాలం కానీ శీతాకాలం కానీ మేము ఏం చేస్తామంటే ఎక్కువగా ఈవినింగ్ టైము కనీసం 2 డేస్కి ఒకసారైనా చపాతీలు వేసుకుంటాం అన్నమాట. ఇది గోధుమ రవ్వ, ఎర్ర గోధుమ రవ్వ అంటాం కదా, అది 1 కప్పు వేసాను. 1 కప్పు మినుములు వేసాను. దీనిలో నేను రేపటి దోశల కోసం 2 కప్పులు రైస్ వేసాను అనమాట. అంటే 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు ధాన్యం ఏదైనా, అంటే రైసు, గోధుమలు ఇలాంటి ఏదైనా మొత్తం కలిపి 3 కప్పులు వేసుకోవచ్చు అనమాట. తర్వాత దానిలోనే కొంచెం మెంతులు, 1 స్పూన్ మెంతులు వేసి బాగా కడిగి నానబెట్టేద్దాం. అప్పుడు రేపు మార్నింగ్ మిక్సీ పట్టుకుని దోశలు వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఇలాగా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే రాత్రి నానబెట్టుకున్న మినపప్పు, బియ్యము, ఎర్ర గోధుమ రవ్వ ఈ మూడింటిని కొంచెం ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తాను. దోశ బ్యాటరు రెడీ అవుతుంది. అప్పుడు దాంతో దోశలు వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. ఇందాక బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా, దోశ బ్యాటర్ తయారు చేసాం కదా, ఆ బ్యాటర్తో దోశలు వేసుకుందాం. దోశ ప్యాన్ వేడైన తర్వాత మనం కొంచెం నీళ్లు చిలకరించుకుని పాన్ మీద అప్పుడు దోశ వేసుకుంటే దోశ పాన్కి స్టిక్ అవ్వకుండా చక్కగా వస్తుంది. తర్వాత అంటే గోల్డెన్ కలర్లో కాలుతుంది అన్నమాట. లేకపోతే
మాడిపోద్ది. అందుకని కంపల్సరీ మనం ఒక చిన్న కొంచెం నీళ్ళు, ఒక స్పూన్ వాటర్ చిలకరించుకుంటే సరిపోతుంది. అయితే దోశ కాలిన తర్వాత తీయడానికి ప్లేట్ పెట్టాను ఇక్కడ. ఇప్పుడు దోశ వేసుకుందాము. ఎందుకంటే మొత్తం అందరూ అయిపోయారు, ఇంకా నేను మాత్రం ఉన్నాను. సరే అని దోశలు ఏముందంటే వేడివేడిగా తింటేనే బాగుంటాయి, చల్లగా అయితే కొంచెం బాగుండవు కదా. అందుకని కాస్త అప్పటికప్పుడు వేసి తింటున్నాను అన్నమాట. ముందు పిల్లలందరికీ ఇచ్చేసాను, వాళ్ళందరూ అయిపోయారు. ఇంకా నా కోసం 2 దోశలు వేసుకుంటున్నాను. పల్లీ చట్నీ చేసాము. ఇంకా ఈరోజు దోశలు పల్లీ చట్నీ అనమాట టిఫిను. అయితే కర్రీ వచ్చేసి పచ్చి రొయ్యలు తీసుకున్నాను. పచ్చి రొయ్యలు పచ్చిశనగపప్పు కాంబినేషన్లో వండుదాము, చాలా రోజులైంది వండి అని చెప్పేసి దానికోసం చూస్తున్నాను అనమాట. రొయ్యలు తీసుకున్నాను. ఆ రొయ్యలన్నీ కూడా బాగా క్లీన్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను. అది ఉప్పు నిమ్మరసం వేసి కడిగి పెట్టాను అనమాట. అందుకని అవి ఇంకా వాసన రాకుండా చాలా బాగుంటాయి. అందుకని ఎవరైనా సరే మీరు రొయ్యలు కానీ చేపలు కానీ కడిగేటప్పుడు ఉప్పు నిమ్మరసం వేసి కడిగితే అసలు నిశ్వాసన అనేది రాకుండా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే అది నాన్ వెజ్ అయినప్పటికీ కూడా కొంచెం స్మెల్ రాకుండా చేసుకోవడం మంచిది కదా మనం. అందుకని అలా చేస్తున్నాను. ఇప్పుడేమో దోశ వేసాను కదా, తిరగేద్దాం. కొంచెం కాలిన తర్వాత అప్పుడు మనం దోశ ప్లేట్లోకి తీసుకుందాము. ఓకేనా? ఒక నిమిషం అలాగా స్టవ్ మీద ఉంచితే బాగా కాలుతుంది. చాలా మంచి కలర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. సార్ తప్పనిసరిగా ట్రై చేయాలి. ఇప్పుడు ఇలా కాలిన దోశని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మళ్ళీ పాన్ మీద ఒక చుక్క నీళ్ళు చల్లుకొని మళ్ళీ వేరే దోశ వేసుకుందాం. ఇవి చాలా రుచిగా ఉండడమే కాదు, తర్వాత షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు తినడం వల్ల షుగర్ కొంచెం కంట్రోల్ కూడా అవుతుంది. ఎందుకంటే కంప్లీట్గా గోధుమలు కాకుండా కంప్లీట్గా రైసు కాకుండా వేసాం కదా, దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఇది నా టిఫిను, దోశలు పల్లీ చట్నీ. హాయ్, ఇప్పుడు మనం పచ్చిరొయ్యలు పచ్చిశనగపప్పు కర్రీ చేసుకుందాం. పచ్చిశనగపప్పు నేను ఒక పావు గంట ముందు నానబెట్టాను. సరేనా? ఇప్పుడు ఇది పాను స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేశాను. ఎందుకంటే ఈ డిష్ వేడి అవ్వాలి కదా, టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి నేను వేడి చేశాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు. ఎందుకంటే పచ్చి రొయ్యల్లో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోకపోవడమే బెటరు. అయితే ఇది వేగుతుంది కదా, వేగే టైంలో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ అల్లం ముక్క దీంట్లో ఆయిల్లో గ్రేట్ చేసేస్తాను. అంటే ఒక హాఫ్ స్పూను వచ్చేలాగా గ్రేట్ చేశాను అన్నమాట. నెక్స్ట్
నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసేస్తాను. నాకు మా అమ్మగారి నుంచి వచ్చిన లక్షణం ఏంటంటే ఎప్పటికప్పుడు ఎక్కడ వస్తువు అక్కడ పెట్టడం. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకోండి. ఓన్లీ పచ్చి రొయ్యల్లో ఓన్లీ అల్లం తురుము వేసుకొని మాత్రమే బాగుంటుంది అన్నమాట. ఇది కొంచెం బాగా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి వేసేస్తాం. పచ్చిశనగపప్పు అయితే బాగా వేయించుకోవాలి. ఇది వేగడంలోనే కర్రీ రుచి ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి 3 తీసుకున్నాను, కొంచెం పొడవుగా ఉన్నవి, అందుకని వాటిని సగం సగం కట్ చేశాను అనమాట. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను ఒక అరకిలో పచ్చిరొయ్యలు తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో కంపల్సరీ పప్పు ఏదైనా ఆకుకూర కానీ లేకపోతే పప్పు చారు కానీ సాంబార్ కానీ ఏదో ఒకటి ఉంటుంది మార్నింగ్. అందుకని కర్రీ అరకిలో మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో కొంచెం ఉప్పు వేస్తాను. కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఉప్పు పసుపు వేస్తే కొంచెం ఉల్లిపాయలు త్వరగా మెత్తపడతాయి అన్నమాట. పసుపు 1 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ, ఒక 3 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసాను. ఎందుకంటే పచ్చి రొయ్యలు కదా, మనకి ఏమాత్రం కూడా స్మెల్ రాకుండా ఉండాలంటే వేసుకోవాలి. తర్వాత వాటిని క్లీన్ చేసేటప్పుడు కూడా కాస్త ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. అయితే నాకు టెర్రస్ మీద చింత చిగురు ఉంది, పాలకూర ఉంది, బచ్చలి, తోటకూర, అన్ని ఆకుకూరలు విపరీతంగా వచ్చేసాయి. మరి అంటే డైలీ తీసుకొస్తున్నాను. రియల్గా ఈరోజు గంగవాయిల కూర మామిడికాయ వేద్దాం అనుకున్నాను. అయితే ఇంకా సరే పచ్చిరొయ్యలు తీసుకున్నాం కదా, అవి వంచడం ఎందుకులే అనేసి ముందే వేసేస్తున్నాను అనమాట. క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అయినా సరే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి మళ్ళీ నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఈ రొయ్యలు కూడా వేసేద్దాం. మాకు రెగ్యులర్గా ఇచ్చే అతను బాగా ఇస్తాడు. అరకిలో అంటాడు కానీ 3/4 కిలో వేసేస్తాడు. బాగానే ఇస్తాడు ఆ అబ్బాయి. ఎందుకంటే చేపలు రొయ్యలు రెగ్యులర్గా తీసుకుంటాం కదా అని చెప్పి బాగా త్వరగా మంచిగా ఇస్తాడు. ప్రతి ఆహారం కూడా అంటే ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ ఏదైనప్పటికీ కూడా టూ మచ్గా తీసుకోకుండా లిమిట్గా తీసుకుంటే ప్రతిదీ తినొచ్చు.
ఇది మొత్తం మానేయాలి అనేది ఏమి ఉండదు. అంటే నాకు తెలిసి ప్రతిదీ తినొచ్చు, కాకపోతే లిమిట్గా తీసుకోవాలి. బాగుందని ఎక్కువ తీసుకోవడం, బాగాలేదని తక్కువ తీసుకోవడం అలా చేయకూడదు. ఆకుకూరలని ఆకుకూర పప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా మనం కొంచెం అది కూడా లిమిట్గానే తీసుకోవాలి. ఆకుకూరలో ఆరోగ్యాన్ని ఇంకా మరీ అదే పనిగా తినకూడదు. ఏదైనా అంతే, ఏదైనా టూ మినిట్స్ అయితే మనకి హెల్త్కి అంత మంచిది కాదు. ఒక 3 నిమిషాలు ఉడకనిద్దాం అలాగా. ఇప్పుడు ఇంతవరకు ఉడికింది కదా, చూడండి చక్కగా మగ్గుతుంది కదా. దీనిలో మనం కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకొని మాకు గోదావరి దగ్గర కదా, చక్కగా రొయ్యలు, గోదావరి రొయ్యలు మనకి వస్తాయన్నమాట. అందుకని చాలా రుచిగా ఉంటాయి ఇవి. మనం గోంగూర కానీ, చింత చిగురు కానీ, మామిడికాయ కానీ, పచ్చిశనగపప్పు కానీ, ఇలా ఏదైనా ఏ కాంబినేషన్లో వేసుకున్నా అది చాలా బాగుంటుంది. అందుకని మనం తప్పనిసరిగా ఇది ఈ కర్రీ చేసేటప్పుడు ఏదో కాంబినేషన్ వేసుకోవచ్చు, బాగుంటుంది. వట్టి రొయ్యలు ఎగురు కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చి రొయ్యల్లో ఏదైనా కాంబినేషన్ ఉంటే ఈ పచ్చిశనగపప్పు కాంబినేషన్ అయితే ఇంకా ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకు తెలిసిన విషయం చూడండి, పక్కన వేడి నీళ్ళు మీకు కనిపిస్తుందా? వేడి నీళ్ళు నేను కాగబెడుతున్నాను. ఎందుకు అంటే ఇది ఏదైనా నాన్ వెజ్ ఉడికేటప్పుడు మనం నీళ్లు పోయాల్సిన పరిస్థితి వస్తే చన్నీళ్ళు పోస్తేనేమో గట్టిపడిపోతాయి ఆ నాన్ వెజ్ ఏదైనా. అందుకని పక్కన ఇలా గోరువెచ్చగా నీళ్లు కాచుకొని అప్పుడు దానిలో వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసేసి ఆ తర్వాత ఆ వాటర్ పోస్తాను. కొద్దిగా అంటే ఒక హాఫ్ స్పూన్, ఇంకా కావాలంటే వేసుకోవచ్చు. నేను కొంచెం వేసాను. ఒక ప్యాకెట్ అయిపోయింది, అందుకని వేరే ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను అన్నమాట చికెన్ మసాలా. ఇది దీనిలో వాటర్ పోసిన తర్వాత చక్కగా బాగా దగ్గరగా ఉడికించుకుంటే, ఎగరబెట్టుకుంటే ఎంతో టేస్టీ పచ్చిరొయ్యలు పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అవుతుంది. చూడండి, ఇవి కొంచెం వేడి చేసిన నీళ్ళు అన్నమాట, మరి మరగబెట్టలేదు, కొంచెం వేడి చేసిన నీళ్ళు ఇలా వేసేసుకొని చక్కగా ఇది పూర్తిగా దగ్గర వరకు పోయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మూత పెట్టేశాను. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. నేను దీనిలో చికెన్ మసాలా, తర్వాత మటన్ మసాలా ఇలాంటివి ఈ బాక్స్లో పెట్టుకుంటాను. ఒక ప్యాకెట్ అవ్వగానే ఇలా కట్ చేసిన ప్యాకెట్ మాత్రమేమో ఇది రబ్బర్ బ్యాండ్ వేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను. మిగతా ఈ బయట ఉంటాయి. ఒక ప్యాకెట్ పూర్తిగా అయిన తర్వాత మాత్రమే ఇంకోటి ఓపెన్ చేస్తాను అన్నమాట. ఇది నా పద్ధతి. ఉంది కదా, దీన్ని ఫస్ట్ కట్ చేసిన వైపు ఇలా పెట్టి తర్వాత ఇలా పెట్టేస్తే ఇది అస్సలు ఇంకా స్మెల్ పోదు. ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసేస్తాను. ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెడతాను అయిపోయే వరకు.